సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండల కృష్ణారెడ్డిపేట చెరువులో పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్య జలాలు కలవడంతో ముక్కుపుటాలు అదిరేలా దుర్గంధం వచ్చి సుల్తాన్పూర్ గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులంతా కలిసి చాలాసార్లు పీసీబీ అధికారులకి, రెవెన్యూ అధికారులకి ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన లేదని వారు అన్నారు. పక్కనే పాఠశాల ఉండడం వల్ల అందులో చదువుకున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అన్నారు. ఉదయం 9:30 నుండి సాయంత్రం 4:30 వరకు తీవ్ర దుర్గంధం వస్తుందని, చాలాసార్లు విద్యార్థులు కళ్ళు తిరిగి పడిపోవడం, వాంతులు చేసుకోవడం, అనారోగ్యానికి గురికావడం జరిగిందని ఉపాధ్యాయురాలు తెలిపారు. పక్కనే గ్రామ పంచాయతీ కార్యాలయం ఉన్నప్పటికీ వారు కూడా పట్టించుకోకపోవడం జరుగుతుందని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి కాలుష్య జలాలు వదులుతున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామ పంచాయతీ ఇక్కడ ఇసుకల వల్ల నీళ్ళు పిల్లలకు అంతా కూడా బాగా అవుతుంది. అంత కప్పు వాసన వేసి చాలా మాజీ వార్డ్ నెంబర్ సుల్తాన్పురం. ప్రజెంట్ ఉన్నది మొత్తం వాటర్ కెమికల్. పక్కనే స్కూల్ ఉంది, గ్రామ పంచాయతీ ఉంది, విలేజ్లకు మొత్తం స్మెల్ వస్తున్నది. లాస్ట్ ఇయర్ కూడా చెప్పినాము, బళ్ళు చచ్చిపోయినాయి, అవన్నీ ఉన్నాయి, నడుస్తున్నాయి. ఇది ఆసన్కుంట నుంచి వస్తున్నాయి వాటరు. అక్కడ పోతే మాకు సంబంధం లేదని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. దీనిపైన చర్య తీసుకోవాలని కోరుతున్నాము. మెయిన్ పిల్లలకు ప్రాబ్లం చాలా అవుతున్నది. ఇక్కడ మొత్తం మురికిల వాసన. పక్కనే స్కూల్ కాబట్టి దాని గురించి ఈరోజు వచ్చి చెప్పడానికి కూడా కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు ఇంతవరకు చర్యలు ఏం తీసుకోలేరు. చుట్టుపక్కల ఇప్పుడు ఐలాపూర్, కిష్టారెడ్డిపేట పోతే గజం 1,00,000 రూపాయలు ఉంది. సుల్తాన్పూర్కి వస్తే మెయిన్ ఏ బిల్డర్ రావాలన్నా కూడా కనీసం 20,000 కంటే ఎక్కువ పోదు. మెయిన్ కెమికల్ ప్రాబ్లం. ఎవరు వచ్చినా సుల్తాన్పూర్ మెయిన్ కెమికల్ అంటున్నారు. దానివల్ల మేము కూడా చాలా నష్టపోతున్నాము. మెయిన్ ఈ కంపెనీల పైన తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం కలెక్టర్ గారికి. మండలం సుల్తాన్ గ్రామ పంచాయతీ. ఇక్కడ వాసన కిసేపేట చెరువులో బాగా వాసన వస్తుంది. మా ఊరికి మొత్తం, మా ఊరు కొనాకుంది. ఇక్కడ మొత్తం చెరువు కానీ కొంప వాసన మాకు వస్తుంది. సుల్తాన్పూర్ ఊళ్ళకు ఇక్కడ పక్కన గ్రామ పంచాయతీ ఉంది, ఈ పక్కన స్కూల్ ఉంది. ఇంత వాసన, ఇది ఎంత చూస్తుంటే ఉండలేకపోతాం. పిల్లలకు నిన్న స్కూల్ 2 పిల్లలు పడిపోయారు. దాగాన్ని తోలుకపోయి చూపించిన వాళ్ళకు పెద్ద కొంప వాసన. 2 బళ్ళు చచ్చిపోయినాయి. ఇక్కడనే చచ్చిపోయి 2 బళ్ళు చచ్చిపోయినా. పెద్ద బాధ మాకు. ఆధార్ అంటే చెప్పలేకపోతే అందరు చెప్తున్నా వాళ్ళు ఎవరు కూడా పట్టించుకుంటారు. నాయకులు దానికి పోతున్నారు, ఎమ్మెల్యే అందరూ ఒక్క వస్తారు. ఇక్కడికి బొల్లారం చేస్తే ఏ కంపెనీ చేస్తే తెలియదు. బొల్లారం నుంచి పై నుంచి వాటర్ వస్తుంది. వచ్చి మా మొత్తం ఇక్కడ వరి పొలాలు అన్నీ నాశనం అయినాయి. ఇప్పటికే అవన్నీ పంటలు ఇచ్చిపెట్టినవన్నీ పోయినాయి. ఇప్పుడు గతంలో ఈ చెరువు వల్ల, ఈ వాసన వల్ల ఉండలేకపోతున్నాం ఇక్కడ మేము. బండి సామయ్య. ఈ సుల్తాన్పురం గ్రామంలో మరి గతంలో కూడా చాలా రోజులు మేము పోరాడడం జరిగింది. ఆ నీళ్ళు అరికట్టిరు, బంద్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఈ వారం 10 రోజుల నుంచి మళ్ళీ రావడం అవుతుంది. కాలుష్యం ఈ పెద్ద భరించలేకపోతున్నాం. పక్కనే స్కూల్ ఉన్నది, గ్రామ పంచాయతీ ఉన్నది. గ్రామ పెద్దలు మరి ఎవరు పట్టించుకొని ఈ పెద్ద మనుషులకు కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ వీళ్ళందరూ చర్య తీసుకొని మా యొక్క ప్రాబ్లం సరి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఊర గ్రామస్తులము ఇది తక్షణం చేయాలి. ఈ స్కూల్ పక్క 10th క్లాసు ఈ స్కూల్ ఉంది. వాళ్ళు చదవలేకపోతున్నారు. ఆ పిల్లలకు కూడా తినలేకపోతున్నారు. భోజనాలు, నీళ్ళు కూడా మంచిగా లేవు. వాళ్ళకి సప్లై కావాలి. ఈ స్కూల్ తరఫున మంచిగా ఆరోగ్యం ఉంటేనే వాళ్ళ చదువు బాగుంటుంది. గ్రామస్తులం అందరం మా ఈ స్కూలు, మా గ్రామంలో ఈ కాలుష్యం అరికట్టాలి. కలెక్టరు వీళ్ళందరికీ చర్యనే అయితేనే ఇది సాల్వ్ అయితే, లేకుంటే కాదు. దయచేసి మా ఈ గ్రామస్తులకు అందరూ వినిపోయించి వాళ్ళకందరికీ నమస్కరించి చేతులెత్తి దండం పెడుతున్నాము. ఇది అతి తొందరగా మాకు ఈ ప్రాబ్లం నుంచి మేము బయటపడాలని మేము కోరుకుంటున్నాం.